హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శివ కమల యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఇంకా ఇలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మా తమ్ముడైతే మ్యారేజ్ ఫంక్షన్ అయితే గ్రాండ్‌గా అయితే జరగబోయిందనమాట. ఎందుకంటే 'వరుడు' సినిమా చూసే ఉంటారు. అందులో ఎలా అయితే సినిమా తీశారో ఇక్కడ కూడా అలాగే సేమ్ అలాగే జరిగిందండి. ఎందుకంటే 3 రోజులు పెళ్ళికొడుకునైతే చేశారనమాట. బంధువులు, చుట్టాలు చాలామంది అయితే వచ్చేసారు. ఎందుకంటే ఒక్కోడు ఒక్కో రకంగా అయితే మ్యారేజ్ అయితే ఫంక్షన్ అయితే గ్రాండ్‌గా చేశారు. పెళ్ళికొడుకుని చేశారు. ఇదిగో చూడండి, ప్రతి ఒక్కరిని వీడియో తీయాలంటే తీయలేకపోయారు. కొంతమందైతే అక్కడికున్న చుట్టాలు, బంధువులైతే వచ్చారనమాట. వచ్చి అక్షింతలైతే వేశారు పెళ్ళికొడుకుని చేసిన తర్వాత. చూడండి, ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా తోటికోడలు అయితే అటు ఇటు ఆడుతున్నాడనమాట. ప్రతి ఒక్కళ్ళైతే వచ్చేసారు చుట్టాలు, బంధువులు. ఇదిగోండి, ఇది మూడో రోజుననమాట. తర్వాత అవన్నీ మీకు ఆల్రెడీ పెట్టే ఉంటాననమాట. ఏంటంటే ఫస్ట్ రోజునైతే లాస్ట్ రోజునైతే ఏముందైతే పూజా కార్యక్రమం అయితే జరిగిందనమాట. దాని తదనంతరం అయితే లాస్ట్ రోజున ఇప్పుడు వాళ్ళకి పిల్లవాడికి బట్టలు కానీ ఏమన్నా ఇంకా ఇచ్చేవాళ్ళు చాలామంది అయితే చేశారనమాట. ఆ టైంలో అయితే నేను లేను, ఈ టైంలో అయితే వచ్చాను. అందుకని ఈ లాస్ట్ వీడియో అయితే చేశాను. ప్లీజ్ ఎవరు ఏమనుకోమండి. కొంతమంది తీశారు, కొంతమంది తీయలేదు. దాన్ని మట్టుకు ఎవరు అనుకోదు అండి. అదిగోండి, అక్షంతలు అయితే వేస్తారు. కొంతమందిని అయితే తీశాను. దీని తరంతరం అయితే మీకు ఆల్రెడీ మ్యారేజ్ వీడియోస్ అయితే పెట్టాను. దాని తర్వాత అయితే రిసెప్షన్ అయితే దీని తర్వాత రిసెప్షన్ కార్యక్రమం అయితే జరిగిద్ది అనమాట. ఇదిగోటి పెళ్ళికొడుకు వాళ్ళ తల్లిదండ్రులు, మరి వాళ్ళ తమ్ముడు అందరూ అయితే ఉన్నారనమాట. కాకపోతే లాస్ట్లో అయితే తీయలేదనమాట. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, హాయ్, హలో. ఇంకా ఎవరన్నా ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇక్కడ తర్వాత అయితే తనంతరం పెళ్ళికొడుకుని అయితే చేసిన తర్వాత అయితే మ్యారేజ్ రోజు లాస్ట్ రోజు అనమాట. ఇది మ్యారేజ్ రోజు లాస్ట్ రోజు కదండి, ఇది పెళ్ళికొడుకుని చేసిన మూడో రోజు అనమాట. దీని తరంతరం అయితే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అయితే సాయంత్రం అయితే ఈవినింగ్ పెళ్ళికొడుకు కారులో అయితే వెళ్ళిపోయాడు. తర్వాత అయితే మ్యారేజ్ అయితే అయిపోయిందనమాట. అందుకని దీని తర్వాత అయితే మ్యారేజ్ ఫంక్షన్ అయితే గ్రాండ్గా జరిగింది. ఇదిగోండి, హారతి అయితే ఇస్తున్నారు లాస్ట్ రోజున పిల్లవాడికి ఇచ్చారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, చాలామంది అయితే వచ్చారు. అక్షంతలు అయితే వేస్తున్నారు. అక్కడ ఫోటోలు అయితే ఫోటోగ్రాఫర్ అయితే చెప్పాలి కానీ మా తమ్ముడు మా గ్రాండ్కి అయితే తీసాడు. పాపం ఎటు కదలేదు. ముందు నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా అక్కడే ఉన్నాడు అనమాట. ఎందుకంటే 3 రోజులు పెళ్ళి అంటే ఆషామాషా కదండి, చాలా ఇదిగా ఉండాలన్నమాట. ఇదిగోండి, రిసెప్షన్ కార్యక్రమం అయితే జరుగుతుంది. చూడండి, ఇదిగోండి, చాలామంది అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, పిల్లవాళ్ళ ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు, బంధువులు ఇక్కడైతే వచ్చారనమాట. ఇదిగోండి, పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ కూడా చాలామంది అయితే వచ్చారు. బంధువులు చాలామంది అయితే వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, ఆ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇటువంటి వీడియోస్ చాలా తీస్తాను అనమాట. ఇదిగోండి, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగే ఎవరు మంచి ఇదిగా అయితే తీరనమాట. ఎడిటింగ్ కానీ ఇది కానీ మొత్తం కొంచెం కొంచెంగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. ఇదిగోండి, చాలామంది అయితే అక్కడికి ఉన్న బంధువులు అయితే వచ్చేసాను. ఊళ్ళో వాళ్ళు కానీ, పొరుగు వాళ్ళు కానీ చాలామంది అయితే వచ్చేసారు అక్షంతలు వేయడానికి పిల్లవాళ్ళను. ఇదిగోండి, చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, చాలా హ్యాపీగా అయితే. ఎందుకంటే ఒక్కళ్ళు ఒక్కోసారి ఉంటారేమో కానీ ఇక్కడికి వచ్చాక ఏ ఫంక్షన్లో అయినా అందరూ కలిసి ఉండేటప్పుడు కాదు ఆనందం వేరబ్బా. ఇదిగోండి, ప్రతి ఒక్కరిని అయితే షూట్ చేశాను అనమాట. కొంతమంది అయితే భోజన కార్యక్రమం అయితే వెళ్ళారు, కొంతమంది అయితే ఇక్కడే ఉన్నారు. ఇదిగోండి, చూడండి ఫ్రెండ్స్, చాలామంది అయితే ఉన్నారనమాట. కాకపోతే అందరినీ తీయలేకపోయాను. ఎందుకంటే అయ్యో వర్క్లో ఉండి ఏ పని ఉంటుంది కాబట్టి అక్కడైతే భోజన కార్యక్రమం ఆడికి వెళ్ళిపోయాను అనమాట. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే వీడియో తీశాను. పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ గిఫ్ట్లు అయితే చాలామంది అయితే ఇచ్చారనమాట. చాలా గిఫ్ట్లు అయితే వచ్చినాయి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చాలామంది అయితే అక్షంతలు వేసి పిల్లవాళ్ళని ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తున్నారనమాట. చాలామంది ఊర్లో వాళ్ళు కానీ, పొరుగు వాళ్ళు కానీ, కనీసం ఎందుకంటే మొత్తం తీయాలంటే చాలా ఉంటుంది కానీ వీడియో ఎందుకంటే మొత్తం చూసినా సరే ఎవరు చూడలేరనమాట. అందుకని నా మొబైల్ అయితే ఒక పాప అయితే ఇచ్చాను అనమాట. మా చెల్లికి ఇచ్చి ఒక్క 5 నిమిషాలు అయితే వీడియో తీయమని చెప్పాను. వాళ్ళు తీశారనమాట. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోటోగ్రాఫర్లు చాలా కష్టం అండి. ఎందుకంటే ప్రతిదీ షూట్ చేయాలి. చిన్నదన్నా సరే లేకపోతే ఏ ఉన్నదా సరే క్లారిటీగా రావాలన్నమాట. అందుకని మా వాడైతే చెప్పనవసరం లేదు, ఫోటోల్లో నెంబర్ 1 అనమాట. అలాగే వీళ్ళు ఉన్నవాళ్ళు కూడా బాగా తీస్తారు అనుకున్నాను. ఇది కూడా మా ఫ్యామిలీ అనమాట. నేను మా తమ్ముడు 2 ఫ్యామిలీలు అయితే పిల్లలను ఆశీర్వదించాం. కాకపోతే తర్వాత అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారమన్నారు. అలాగే అయితే మారామన్నమాట.
ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడియోస్ ఫంక్షన్లు కానీ మ్యారేజ్లు కానీ ప్రతి ఒక్కటైతే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా షార్ట్ వీడియోస్ లాగా అయితే వీడియోస్ చేశాను. సో ఫ్రెండ్స్ ఇదిగోండి దీని తరంతరం భోజనాల కార్యక్రమం కూడా జరుగుతుంది. అక్కడ చాలామంది ఫ్రెండ్స్ కానీ చాలామంది అయితే ఉన్నారనమాట. ప్రతి ఒక్కళ్ళు ఎవరు రాలేదు అనుకోకుండా అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే చాలామంది అయితే వచ్చేసారు. చూడండి దీని తర్వాత చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడైతే అయిపోయిన తర్వాత అయితే వెళ్ళిపోతున్నాను. చాలామంది అయితే అక్కడ ఉన్నారు, కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు, కొంతమంది అయితే అక్కడ భోజన కార్యక్రమం అయితే జరుగుతుంది అక్కడికైతే వెళ్ళారనమాట. దీని తర్వాత మళ్ళీ అక్షంతలు వేయడానికి లేకపోతే అక్షంతలు వేసి వచ్చేసారనమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అందరూ తీయాలని చాలామందిని అయితే కొంతమందిని అయితే వీడియోలు అయితే షూట్ చేశాను. చాలామంది ఒక్కళ్ళు కాదండి, ఇద్దరు కాదండి, తిరణాలకు వచ్చినట్టయితే చాలామంది అయితే వచ్చారనమాట. ఎందుకంటే చెప్పిన వాళ్ళు ఎవరో రాలేదు అనుకోకుండా అయితే మొత్తం అందరూ వచ్చారు. ఎందుకంటే అంత బలగం ఉందన్నమాట. చాలామంది పలుకుబడి ఉన్న వాళ్ళ టైప్లో ఉన్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి కొంతమంది అయితే వెనకాల ఖాళీగా లేదని వెనకాల కూడా ఉంచున్నారనమాట. దీని తర్వాత ఎందుకంటే 2-3 లైన్లు అలా కాకుండా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. కొంతమంది ఏంటి వీడియో తెస్తుంది అలా అని అది అని ఇదని ఏదో ఒకటి అంటూ ఉంటారు, మనం ఏం పట్టించుకోవడం అనమాట. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ తీసే ముందు ఎవరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, తీయదని అదని ఇదని ఏదో ఒకటి అంటారనమాట. ఇదిగోండి మా బాబాయ్ మెయింటింగ్ అనమాట. ఇక్కడ మామూలుగా ఉండదన్నమాట. మా బాబాయ్ 5 నిమిషాలన్నా 10 నిమిషాలన్నా దడదడ ఆడిచ్చేస్తాడనమాట. ఇక్కడ ఎదుగుండి అక్కడ తీయండి అంటాడు. అదిగోండి అక్కడ పెద్ద బాబాయ్ అయితే ఉన్నాడు. ఆ బాబాయ్ అయితే మామూలుగా కాదు, అక్కడ ముందు నుంచి చివరి దాకా అక్కడే ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంతమందిని అయితే తీయలేదు, అందుకని ఈ వీడియో కూడా తీస్తున్నాను. ఇంకొంతమంది అయితే ఏంటి వీడియో తీమా కాదని ఇదని ఏదో ఒకటి అంటారు, మనం అయ్యేం పట్టించుకోనమాట. తర్వాత చూసారుగా మా అయితే ఏదో ఒకటి అంటున్నాడు, అదే ఇది అంటున్నాడు. ఏం లేదు, ఏదో ఒకటి నేను చెప్పేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, తిను తర్వాత మాట్లాడదాం లాగానే. అదిగోండి ఇంతవరకు అయితే వచ్చిందన్నమాట. ఇదిగోండి ప్రతి ఒక్కడైతే ఐటమ్స్ అయితే మామూలుగా లేదు, చాలా వెరైటీలు చాలా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా వీడియోస్ అయితే తీసాను. లాస్ట్లో అయితే చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చాలామంది అయితే వచ్చి బంధువులు చుట్టాలు వాళ్ళు పలకరించుకుంటున్నారు అనమాట. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కలపోయినాయి ఇక్కడ మట్టికి ఫంక్షన్లు కానీ మ్యారేజ్లు కానీ ప్రతి ఒక్కరు చూస్తారు. ఇదిగో బాబాయ్ మట్టికి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అక్కడ కూర్చునే ఉన్నాడు అనమాట, ఎక్కడికి కదలేదు. మామూలుగా కష్టం కాదండి, ఎందుకంటే ఒకసారి ఉండి కాసేపు ఉండాలంటే ఉండలేము. అటువంటిది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ లాస్ట్ దాకా ఉన్నాడు అనమాట. ఇదిగో ప్రతి ఒక్క ఐటమ్ అయితే మామూలుగా లేదన్నమాట.